హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడైన యేసుప్రభువు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము 25వ కీర్తన 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఇక్కడ దేవుడైన యేసుప్రభువు వారు మనకు క్లియర్గా చెప్తున్నారు, మనము దేవుడైన యేసుప్రభువు వారి మార్గంలో కనుక మనం నడుస్తున్నాము అంటే మనము దేనికి భయపడవలసిన అవసరం లేదు అని. సో మనకు మన ఫ్యూచర్ గురించి టెన్షన్స్ ఉండవచ్చు, దిగులు ఉండవచ్చు, బాధలు ఉండవచ్చు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము దేవుడైన యేసుప్రభువు వారి మార్గంలో నడుస్తున్నాము అంటే మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. మనము నడవవలసిన మార్గం ఏంటో అంటే మన ఫ్యూచర్ ఏంటో దేవుడైన యేసుప్రభువు వారు క్లియర్గా మనకు చెప్పారు. సో మనము వెతుకోవాల్సింది దేవుడైన యేసుప్రభువు వారిని, మనకు కావాల్సింది దేవుడైన యేసుప్రభువు వారి యొక్క జ్ఞానము. సో ఆ జ్ఞానం కనుక మనకుంటే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఆయన మార్గంలో మనము ఆయన జ్ఞానం కలిగి మనం జీవిస్తున్నాము అంటే తప్పక మన ఫ్యూచర్ కంపల్సరీ సెక్యూర్డ్గా ఉన్నట్టే. దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవా యేసయ్య, మేము మీ మార్గంలో నడిస్తే మా ఫ్యూచర్ అంతా సెక్యూర్డ్గా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము జ్ఞానం కలిగి మీ జ్ఞానం కలిగి సంతోషంగా జీవించవచ్చు. మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. తప్పక మేము ఇది పాటిస్తూ అనేకులకు తెలియపరుస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. ఈ వాక్యం వింటున్న అందరూ మిమ్మల్నే తమ నిజరక్షకులుగా అంగీకరించి ముందుకు సాగేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.